కర్కాటక రాశి ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఇక్కడ ఏంటంటే ఆదాయం కన్నా వ్యయం చాలా ఎక్కువగా ఉందండి. అందుకని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మాత్రం అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సరం అంతాను. ఇక అవమానం రాజ్యపూజ్యం కన్నా ఎక్కువగా ఉంది అంటే కనుక మీకు లభించవలసిన గుర్తింపు లభించకపోవచ్చు. వీరికి ఇక మిగతా విషయాలు వచ్చేసరికి భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, అవన్నీ చక్కగా జరుగుతాయి, ఆ తృప్తి కూడా ఉంటుంది. ఇక పై చదువు చదువుతున్న విద్యార్థులకి విదేశీ అవకాశం ఎక్కువగా ఉంది, వాళ్ళకంతా శుభంగా జరుగుతుంది. తప్పితే ఏంటంటే ఈ రాశి వాళ్ళు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండటానికి మాత్రం ధ్యానం, యోగా లాంటివి చేస్తే చాలా మంచిదండి. కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా మాత్రం చూసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేసుకోవద్దు. పనుల విషయం వచ్చేసరికి ఏంటంటే ఏ పని తలపెట్టినా కూడాను కాస్త ఆలస్యం అయ్యి అన్ని పోస్ట్ పోన్ అవుతూ ఉండటంతో ఏంటంటే ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది, ఆ ఒత్తిడికి మాత్రం అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో అంత శుభంగా ఉందండి, క్రయ విక్రయాలు ఏదున్నా కూడా బాగుంది. జూన్లోగా అయితే ఇంకా బాగుంది సమయం. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, వారి విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మంత్రోపాసనలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది సమయం. ఇక భాగస్వామి మద్దతు మీకు ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విజయం సాధిస్తారు. అలాగే లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటే మాత్రం ఫలితం బాగుంటుంది. వీరికి ఆకస్మిక ధనలాగమం ఉంది. అలాగే రీసెర్చ్ రంగం వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. పై చదువులు చదివే విద్యార్థులు కాస్త శ్రమ పడవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అసలు ఎటువంటి సమస్యలు లేవు. వీరు చేసుకోవాల్సిన శాంతులు ఏమంటే వారానికి ఒకసారైనా కూడా గోవుకి ఉలవలు పెట్టడం, అది తప్పకుండా చేయండి, మీకు చాలా మంచిది. అలాగే గురుస్వరూప ఆరాధన ప్రతిరోజు కూడా. మీకు నచ్చిన గురువు అండి, గురుస్వరూపం షిరిడి బాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఇట్లా మీకు నచ్చిన గురుస్వరూప ఆరాధన మీరు చేసుకోవచ్చు.